అందరికీ నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దేశ శ్రేయస్సు కోసం, దేశ ప్రజల కోసం ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవుట్డేటెడ్ పార్టీ దేశానికి. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ సేవలు అనేటివి గతంలో ఉపయోగపడ్డాయి కావచ్చు, కానీ మారుతున్న కాలానికి అనుకూలంగా దానిలో నాయకత్వ మార్పులు లేవు. అదేవిధంగా ఈ దేశానికి ఏవి ఉపయోగకరమో, ఏ విధంగా ఉపయోగపడాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లేదు. అదే బీజేపీ చూడండి, దూకుడుగా ఉంటుంది. బీజేపీ దేశ శ్రేయస్సు కోసం, దేశ ప్రజల కోసం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ ఉంటుంది. ఇది కదా ఈ దేశం కావాల్సింది. ఎందుకంటే ప్రపంచ దేశాలలో చూసినట్లయితే యువత అత్యధికంగా ఉన్నది భారతదేశంలో. ఈ యువతని నైపుణ్యవంతంగా తయారు చేసి ఈ భారతదేశానికి సైంటిస్టులను కావచ్చు, దేశం డెవలప్ కావడానికి వనరులుగా ఉపయోగించుకోవడానికి బీజేపీ తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. మీరు చూడండి, అణు పరీక్షలు నిర్వహించింది బీజేపీ. పోఖ్రాన్ అణు పరీక్షలు వాజ్పేయి గారి హయాంలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినా పర్లేదు, కానీ దేశ ప్రజల కోసం, దేశ శ్రేయస్సు కోసం ఎక్కడ కూడా రాజీ పడలేదు వాజ్పేయి గారు. ఇది కదా బీజేపీ యొక్క సిద్ధాంతం. దేశ ప్రజల కోసం ప్రభుత్వం ఉన్నా పీకినా పర్లే, కానీ దేశ ప్రజల కోసం అనుభవం తయారు చేయాల్సిందే. ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ కూడా గజ్జన వణికిచ్చింది. అది కదా కాంగ్రెస్ పార్టీ ఉంటే బాంఛన అనాల్సిందే. పాకిస్తాన్ని కానీ ప్రపంచ దేశాల ముందు మోకరిల్లాల్సిందే భారత్. కానీ నేడు ప్రపంచ దేశాల అగ్రరాజ్యాల సరసన భారత్ నిలబెడుతుంది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బీజేపీ ఎప్పుడైనా కూడా దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది, దేశ ప్రజల కోసం పనిచేస్తుంది. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ అణుబాంబులు పరీక్ష చేసినప్పుడు వాజ్పేయి గారిని, బీజేపీని విమర్శించింది. అదేవిధంగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ గారి హయాంలో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంది. ఎందుకు అంటే రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నది. మనం చూశారు కదా, ఆపరేషన్ సింధూర్లో రఫేల్ యుద్ధ విమానాలు రఫాడించినాయి పాకిస్తాన్ని. ఇది కదా దేశం అభివృద్ధి చెందాలంటే అవుట్డేటెడ్ కాంగ్రెస్ పార్టీ కాదు, నయా భారత్కి బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఇంపార్టెంట్. మీరు చూడండి, నేరస్తులు ఒకవేళ నేరం చేసినటువంటి నాయకులు కనుక 30 రోజులు కనుక బెయిల్ రాకపోయినట్లయితే వాళ్ళ అధికారం కోల్పోవడానికి చట్టం చేస్తుంది బీజేపీ. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకు? నేరస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను ఎక్కువ ఉంటారు. అందుకోసమే. కాబట్టి దేశంలో ఉన్న యువత ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వెంట నడవాలి, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మరొక 20-30 ఏళ్ళ వరకు బీజేపీ ఉండాలి. అప్పుడే ఈ దేశం తలెత్తుకొని తిరగగలుగుతూ ఉంది ప్రపంచంలో. జై హింద్, జై భారత్.